ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతుంటాయి. ఎలాగంటే యాష్కి పికాచు దొరికినట్లుగా. యాష్ పికాచుతో చేసిన జర్నీ మనందరికీ తెలుసు. ఒకవేళ జస్ట్ ఇమాజిన్, యాష్ తన జర్నీ ఫస్ట్ రోజు పికాచుని కాకుండా వేరే పోకీమాన్ని ఏదైనా చూస్ చేసుకుని ఉంటే ఇప్పటికీ యాష్ జర్నీ ఎలా ఉండేదో. ఎస్ ఆఫ్ కోర్స్, ముందుగా అయితే పికాచు దొరకదు. అంతేకాదు, ఇంకా చాలా చాలా చేంజెస్ అనేటివి యాష్ జర్నీలో వచ్చుంటాయి. అండ్ అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో పోకీ ఫ్యాన్స్, ఎలా ఉన్నారు? సో ఇది నేను ఇంకా అజయ్ బ్రో కలిసి చేస్తున్న ఒక కొలాబ్ వీడియో. ఈ వీడియో టాపిక్ని మేము 3 వీక్స్ బ్యాకే అనౌన్స్ చేసాం. ఒకవేళ మీరు ఏదైనా ఛానల్లో చూసుంటే కాపీ అని మాత్రం అనకండి. అండ్ మీరు కనుక విఏజే పోకీ తెలుగు ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నా ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా ఛానల్ని కూడా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పోకీమాన్ యానిమే ఫస్ట్ ఎపిసోడ్లో యాష్ లేట్గా లేస్తాడు. దానివల్ల యాష్కి పీకచు దొరుకుతుంది. ఒకవేళ యాష్ కనుక త్వరగా లేచుంటే ఏం జరిగేది? అందరూ ఏమంటారంటే యాష్కి పీకచు దొరకదని. అదొక్కటే కాదు, యానిమేలో చాలా చేంజెస్ వస్తాయి. అవేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ఒకవేళ యాష్ కనుక త్వరగా లేచుంటే క్యాంటో రీజియన్ స్టార్టర్స్లో ఒకటి ఎంచుకునేవాడు. మీరు కనుక క్లియర్గా చూస్తే ఫస్ట్ ఎపిసోడ్లో యాష్ ఒక పోకీబాల్ని పిక్ చేసుకొని నేను స్క్వట్టల్ని తీసుకుంటున్నాను అని చెప్తాడు. కానీ అందులో స్క్వట్టల్ ఉండదు. అప్పుడు పీకచు దొరుకుతుంది. అంటే యాష్ కనుక త్వరగా లేచుంటే తను ఖచ్చితంగా స్క్వట్టల్ని తీసుకునేవాడు. అంటే ఇప్పటికల్లా యాష్ దగ్గర ఒక బ్లాస్టాయిస్ ఉండేది. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే గ్యారీ పోకీమాన్ కూడా మారుతుంది. గ్యారీకి పీకచు దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యాష్ వచ్చేంత వరకు కూడా గ్యారీ అక్కడ ఉంటాడు. అంటే గ్యారీ అక్కడికి థర్డ్ వెళ్ళాడని. ఒకవేళ యాష్ కనుక త్వరగా లేచుంటే గ్యారీ లాస్ట్ వెళ్ళేవాడు. అప్పుడు గ్యారీకి పీకచు దొరికే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే మిస్టీ యానిమేలో ఉండదు. యాష్ మిస్టీని ఎలా కలుస్తాడంటే పీకచు గాయపడడంతో పీకచుని పోకీమాన్ సెంటర్కి తీసుకెళ్లడానికి మిస్టీ సైకిల్ని తీసుకుంటాడు. అలా యాష్ మిస్టీని కలుస్తాడు. ఒకవేళ యాష్ దగ్గర పీకచునే లేకపోతే యాష్ మిస్టీ సైకిల్ తీసుకునేవాడే కాదు. అప్పుడు మిస్టీని కూడా కలిసి ఉండేవాడు కాదు. అండ్ యాష్ ఫస్ట్ పోకీమాన్ క్యాటర్పీ అయి ఉండదు. ఎందుకంటే యాష్ క్యాటర్పీని మిస్టీ వల్ల చూస్తాడు. ఇక్కడ యానిమేలో మిస్టీనే ఉండదు కాబట్టి తను క్యాటర్పీని కూడా పట్టుకునేవాడు కాదు. అండ్ బ్రాక్ మాత్రం యాష్కి కంపానియన్గానే ఉంటాడు. దాంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అండ్ టీమ్ రాకెట్ని కూడా యాష్ కలిసేవాడు కాదు. టీమ్ రాకెట్ యాష్ దగ్గరికి తన పీకచుని పట్టుకోవడానికి వస్తారు. ఒకవేళ యాష్ దగ్గర పీకచునే లేకపోతే టీమ్ రాకెట్ యాష్ని పట్టించుకునేది కాదు. సో ఎవరి పాటికి వాళ్ళు ఉండేవాళ్ళు. అండ్ పోకీమాన్ యానిమేలో జరిగే ఇంకొక పెద్ద చేంజ్ ఏంటంటే యాష్ గ్రెనింజా ఉండదు. ఎందుకంటే అప్పటికి యాష్ దగ్గర ఒక బ్లాస్టాయిస్ ఉంటుంది. ఆ బ్లాస్టాయిస్కి మెగా ఎవాల్వ్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు గ్రెనింజాకి కూడా స్పెషల్ ఫామ్ ఇవ్వరు. మేబీ ఒక నార్మల్ గ్రెనింజా యాష్ దగ్గర ఉండొచ్చేమో. అండ్ యాష్ క్యాలస్ లీగ్ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్లాస్టాయిస్ తన దగ్గర స్టార్టింగ్ నుంచి ఉంటుంది కాబట్టి. అది కనుక మెగా ఎవాల్వ్ అయ్యి ఉంటే అలాన్ని ఓడించగలిగేది. అండ్ ఇంకొక మెయిన్ చేంజ్ ఏంటంటే యాష్ సరీనాని కలిసేవాడు కాదు. ఎందుకంటే ఒకసారి పీకచు ఒక టవర్ పై నుంచి కింద పడిపోతూ ఉంటే యాష్ దాన్ని కాపాడడానికి కిందకు దూకుతాడు. సరీనా యాష్ని అప్పుడే చూస్తుంది. ఒకవేళ యాష్ దగ్గర కనుక పీకచు లేకుండా బ్లాస్టాయిస్ ఉండుంటే బ్లాస్టాయిస్ అక్కడి నుంచి కింద పడేది కాదు. అప్పుడు యాష్ని కూడా సరీనా చూసేది కాదు. సో ఇలాగ పోకీమాన్ యానిమేలో సరీనా ఉండి ఉండదు. అండ్ అలోలా లీగ్లో యాష్ కుకుయితో ఓడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి యాష్ దగ్గర పీకచు ఉండదు కాబట్టి అంత పవర్ఫుల్ జీము బ్లాస్టాయిస్ చేయలేదు. మేబీ యాష్ తన బ్లాస్టాయిస్ని మెగా ఎవాల్వ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ యాష్ తన బ్లాస్టాయిస్ని మెగా ఎవాల్వ్ చేసినా దానికి తాపు కోకోని ఓడించే అంత పవర్ ఉండదు. సో యాష్ కుకుయితో ఓడిపోయి ఉంటాడు. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే యాష్ తన కంపానియన్ డాన్ని కూడా కలిసి ఉండడు. ఎందుకంటే డాన్ని కూడా యాష్ పీకచు ద్వారా కలిసి ఉంటాడు. డాన్ యాష్ పీకచుని పట్టుకోవాలనుకున్నప్పుడు యాష్ డాన్ని కలుస్తాడు. ఒకవేళ పీకచునే లేకపోయి ఉంటే యాష్ డాన్ని కలిసేవాడు కాదు. ఇంతేకాదు, పోకీమాన్ జర్నీస్లో కూడా మనకు పికాచు జైగాంటమాక్స్ ఫామ్ ఉండదు. సో యాష్ బ్లాస్టాయిస్ని మనం జీమాక్స్ ఫామ్లో చూస్తుండే వాళ్ళం.
ఇంకా మేని, ఐరిస్ని కూడా కలిసేవాడు కాదు యాష్. అండ్ యాష్ యొక్క బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయిన వరల్డ్ కోరనేషన్ సిరీస్లో కూడా మేబీ లియాన్ని ఓడించకపోయి ఉండొచ్చు. అంతేకాదు పికాచుని కలవకపోయింటే మీరు ఈ వీడియో కూడా చూస్తుండేవాళ్ళు కాదు. సో యాష్ కనుక త్వరగా లేచుంటే పోకిమాన్ యానిమేస్లో ఇన్ని చేంజెస్ ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు? యాష్ త్వరగా లేచుంటే బాగుంటుందా లేదా లేట్గా లేచుంటే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి విఏజే పోకి తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.